Namaste. I am Dr. Bharati, consultant neurologist, Prime Hospital, Nandyal. ఇవాళ మనము ఆల్జీమర్స్ డిసీజ్ గురించి కొంత తెలుసుకుందాము. ఆల్జీమర్స్ డిసీజ్ అనేది మతిమరుపుకు సంబంధించిన వ్యాధి. ఇది మెదడులో జ్ఞాపక శక్తికి సంబంధించిన ఏరియాలో నరాలు క్షీణించటం వల్ల ఏర్పడే ఒక కండిషన్. దీంట్లో కొన్ని ప్రోటీన్ అక్యుమిలేషన్ వల్ల ఈ కండిషన్ ఏర్పడుతుంది. దీనికి ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్స్ కూడా యాడ్ అవుతుంది. ముఖ్యంగా 65 సంవత్సరాలు పైబడిన వారిలో ఇది కనిపిస్తూ ఉంటుంది. దీని లక్షణాలు ఏంటి అంటే ఎపిసోడిక్ మెమరీ లాస్ అంటాం. అంటే రీసెంట్గా జరిగిన విషయాలు, ఈరోజు పొద్దున ఏం తిన్నావు అంటే చెప్పలేకపోవటం, నిన్న మధ్యాహ్నం ఎవరిని కలిసావు అంటే చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. అట్ ద సేమ్ టైం పదాలు గుర్తుకు రావు, మనుషుల ఫేసెస్ అంటే చూసినట్లే ఉంటుంది, వాళ్ళ పేర్లు గుర్తుకు రావు. అండ్ పదాలు, ఉదాహరణకు పెన్ తీసుకురా అనే దాని బదులు రాసేది తీసుకొని రా ఇట్లా చెప్తుంటారు. అండ్ కొన్ని వాళ్ళ వస్తువులు ఎక్కడ పెట్టుంటామో మర్చిపోతారు. ఉదాహరణకు కళ్ళచోడు ఎక్కడ పెట్టింటారో గుర్తుండదు, బీగాలు ఎక్కడ పెడతారో గుర్తుండదు, వెతుకుతూ ఉంటారనమాట. అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ కూడా వాళ్లకు ఇబ్బంది అవుతుంది. అంటే ఒకటి ఏదన్నా ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేయాలి అని అంటే ఆ కెపాసిటీ ఉండదు. అండ్ వేసుకునే డ్రెస్సెస్లో కూడా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. రైట్ స్లీవ్, లెఫ్ట్ ఎలా వేయాలి, చీర డ్రేపింగ్ ఇదంతా ప్రాబ్లం ఉంటుంది. ఎక్కువ అయినప్పుడు కొంచెం ఇంకా దే విల్ లూజ్ దేర్ పాత్, ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, మళ్ళీ ఇంటికి ఎలా రావాలి అనేదంతా కూడా ప్రాబ్లంగా ఉంటుంది. దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి. బీపీ, షుగర్, స్మోకింగ్, ఇంతకుముందు ఏదన్నా హెడ్ ఇంజురీస్ జరిగినా, లేదా ఇంతకుముందు ప్రీవియస్గా బ్రెయిన్ స్ట్రోక్స్ అలాంటివి ఏదన్నా ఇబ్బందులు తలెత్తినా కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట వీళ్ళకు. అండ్ దీన్ని మనం ప్రివెంట్ చేయగలమా ఏదన్నా అంటే కొంతవరకు మనము చేయగలము. ఏ విధంగా అనంటే బ్రెయిన్ యాక్టివ్గా పెట్టటము, అంటే రీడింగ్ బుక్స్ లేదా పజిల్స్ సాల్వింగ్, సూడోకు ఇలాంటివి చేసుకుంటూ, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాటిని ప్లే చేసుకుంటూ, ఏదన్నా లీజర్ బోర్డ్ గేమ్ యాక్టివిటీస్, క్యారమ్స్, చెస్ ఇలాంటివి, సోషల్ ఇంటరాక్షన్స్ తోటి ఇలా ఉండటం. ఫుడ్ అండ్ చక్కటి ఫుడ్ తీసుకోవటము, నట్స్, ఆయిల్స్లో ఆలివ్ ఆయిల్, అండ్ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఫిష్ ఇలాంటివి తీసుకోవచ్చు. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము దీనికి ఏదన్నా చేయగలమా ట్రీట్మెంట్ అంటే, ఇప్పుడు చక్కని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, కానీ 100% క్యూర్ అనేది ఉండదు. సో బెటర్మెంట్ వైపు అయితే మనకు డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉంటుంది. సో మీ ఇంట్లో వాళ్ళకి కానీ, ఇంటి దగ్గర ఎవరన్నా తెలిసిన వాళ్ళకి కానీ ఇలాంటి లక్షణాలు ఉంటే మీ దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని కలవండి. థ్యాంక్ యూ.